6 గంటల పాటు హైదరాబాద్ స్తంభించింది. సామాన్యుడి ప్రయాణం భారమైంది. అటు ఐటీ కారిడార్, ఇటు ఎయిర్పోర్ట్, ఎక్కడ చూసినా నో క్యాబ్ మెసేజ్లే. యాప్ కంపెనీలు వర్సెస్ గిగ్ వర్కర్ల మధ్య జరుగుతున్న పోరులో అసలేం జరుగుతుంది? ఎందుకు ఈ బంద్? మొబైల్ యాప్లలో నో క్యాబ్స్ అవైలబుల్ అనే మెసేజ్. భాగ్యనగరంలో క్యాబ్ ఆటో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ పేరుతో గిగ్ వర్కర్ల యూనియన్లు ఇచ్చిన పిలుపుతో నగరం అతలాకుతలమైంది. తెల్లవారుజాము నుంచే డ్రైవర్లు స్టీరింగ్ వదిలేశారు, నిరసన బాట పట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ఛార్జీలను వెంటనే అమలు చేయాలని, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా టారిఫ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్లు. యాప్ కంపెనీల కమిషన్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, వైట్ ప్లేట్ బైక్ ట్యాక్సీలను వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు క్యాబ్ డ్రైవర్లు. 12 గంటలు కష్టపడుతున్నా అంటే అసలు ఒక 1500 ఒక 1000 రూపాయలు కూడా తీసుకొని, ఈఎంఐలు ఏమో 18,000 20,000 ఈఎంఐలు ఉన్నాయి. మాకు రూమ్ రెంట్లు ఏమో 5-6 వేల రూమ్ రెంట్లు ఉన్నాయి. మాకు మీకు కనీస గిట్టుబాటు ధర ఇవ్వకుంటే మేము ఎలా నడపాలి సార్? మా జీవనం ఎలా సాగాలి? గంటలు కష్టపడి కూడా ఈఎంఐ కూడా వెళ్ళట్లేదు, రూమ్ రెంట్ వెళ్ళట్లేదు, ఛార్జెస్ అన్నీ తగ్గిపోతున్నది. ఇది ర్యాపిడో ట్యాక్సీలు అన్నీ బంద్ చేయాలని అనుకుంటున్నాం సార్. ర్యాపిడో రెండవది బైకులు కూడా బంద్ చేయాలనుకుంటున్నాం సార్. ఇంకోటి వన్ ప్లేట్ వెహికల్ కూడా ఊబర్ ఓలా రాపించుకుంటాం, అవి కూడా బంద్ చేయాలి. దాని రావడం వల్ల మాకు ఏమవుతుందంటే తగిన రేట్లు తగ్గిపోతున్నది. రేట్లు చాలా తగ్గిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ వెళ్ళినా 400 నుంచి 500 వస్తుంది, 1000 నుంచి 1200 చేయాలనుకుంటున్నాం సార్. శనివారం ఉదయం 6 గంటల నుంచి మొదలైన గిగ్ వర్కర్ల బ్రేక్ డౌన్ నిరసన మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది. వారి డిమాండ్లకు సర్కారు స్పందిస్తుందా? యాప్ కంపెనీలు దిగి వస్తాయా, లేక ఈ క్యాబ్ వారి ఇలాగే కొనసాగుతుందా అనేది చూడాలి.